సో ఇక్కడ మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఇక్కడ నేను అకౌంట్ నెంబర్ని బ్లాంక్గా ఉందా లేదా అని చెక్ చేస్తాను. సో ఇఫ్ అకౌంట్ నెంబర్ బ్లాంక్ అయితే ఎంటీగా ఉంటే నాకు రికార్డు సేవ్ అవ్వకూడదు. సింపుల్ వ్యాలిడేషన్ రూల్. సో మీరు అడగవచ్చు, మీరు ఇది మ్యాండేటరీ చేసుకోవచ్చు కదా, ఎందుకు వ్యాలిడేషన్ రూలే రాసుకోవాలనుకుంటున్నారు మీరు? సో ఇప్పుడు మనకి ఇక్కడ ఈ అకౌంట్ నెంబర్ని మ్యాండేటరీ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు? ఒక ఫీల్డ్ని క్రియేట్ చేసేటప్పుడు మ్యాండేటరీయా కాదా అని మనం ఎలా చేసుకుంటాం? రిక్వైర్డ్ అని చేసుకుంటాం. సో ఇది అకౌంట్ నెంబర్ అనేది ఏ ఆబ్జెక్ట్? అకౌంట్ అనేది ఏ ఆబ్జెక్ట్? అకౌంట్ అనేది స్టాండర్డ్ ఆబ్జెక్ట్, కస్టమ్ ఆబ్జెక్ట్? స్టాండర్డ్. సో స్టాండర్డ్ ఆబ్జెక్ట్ లో అకౌంట్ నెంబర్ అనేది ఏ ఫీల్డ్? అకౌంట్ నెంబర్ అనేది ఏ ఫీల్డ్? స్టాండర్డ్ ఫీల్డ్, రైట్? అకౌంట్ అనేది ఏ ఫీల్డ్? స్టాండర్డ్ ఫీల్డ్. సో దీన్ని మనం క్రియేట్ చేస్తున్నాం. అంటే మీరు స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ చేస్తున్నారు, సేల్స్ లో చేస్తున్నారు. అవును, స్టాండర్డ్ ఆబ్జెక్ట్ లో చేస్తున్నాను నేను. అకౌంట్ అనే స్టాండర్డ్ ఆబ్జెక్ట్ ఉంది కదా, సో అందులో చేస్తున్నాం. సో దీన్ని మీరు క్రియేట్ చేయలేదు, సో ఎడిట్ చేస్తే మీకు ఆప్షన్ ఉందా? రిక్వైర్ చేయడానికి ఆప్షన్ ఉందా? ఇప్పుడు కస్టమ్ లో తీసుకుంటే మనం డైరెక్ట్ గా అక్కడ ఇచ్చేసుకుంటాం కదా, అప్పుడు వాలిడేషన్ రూల్స్ అవసరం ఉండదా? అవసరం ఉండదా అంటే మనం ఆ ఫీల్డ్ చెక్ చేసుకుంటాం. జస్ట్ ఇది మ్యాండేటరీ ఉందా లేదా చెక్ చేసుకుంటాం, అదొక కండిషన్. తర్వాత సెకండ్ కండిషన్ ఏంటంటే మనం బ్యాక్ ఎండ్ లో కండిషన్ రాస్తాం. వాలిడేషన్ రూల్ లో కండిషన్ రాస్తాం. ఇప్పుడు నేను ఒక అమౌంట్ లెస్ దాన్ 10,000 కండిషన్ రాసాను కదా, సో అప్పుడు ఏమవుతుంది? అకౌంట్ నెంబర్ 10 నెంబర్లే కొట్టాడంటే ఇప్పుడు దానికి పాపప్ రావాలి అలాగా, రైట్, ఎగ్జాక్ట్ గా మీరు ఎర్రర్ మెసేజ్ ని పాపప్ చేసుకోవడానికి అక్కడ. సో అలా ఎర్రర్ మెసేజ్ మనకు కనిపించాలంటే వాలిడేషన్ రూల్ ఉండాలి. దానికి రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చినా చెక్ ఇన్ ఇచ్చినా కూడా అది రావాలంటే వాలిడేషన్ రూల్స్ యూజ్ చేయాలి. అంతే, ఎగ్జాక్ట్ అంతే. సో మనం వాలిడేషన్ రూల్స్ ద్వారా కూడా ఫీల్డ్స్ ని మ్యాండేటరీగా చేసుకోవచ్చు. అంటే ఒక ఎర్రర్ మెసేజ్ ని పాపప్ చేసుకోవచ్చు, ఇది ఖచ్చితంగా మీరు ఎంటర్ చేయాలి అన్నట్టుగా. సో అలా అయినా చేసుకోవచ్చు. లేకపోతే కస్టమ్ ఫీల్డ్స్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఆ చెక్ బాక్స్ ఉంటుంది కదా, అక్కడైనా చేసుకోవచ్చు. మీరు ఇంటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాండేటరీగా ఫీల్డ్స్ ని ఎలా మ్యాండేటరీ చేసుకుంటారు, ఎన్ని టైప్స్ గా చేసుకుంటారు అని అడుగుతారు. మీరు ఏం చెప్తారు? అప్పుడు ఫీల్డ్ క్రియేట్ చేస్తారు, చెక్ బాక్స్ చేసుకుంటారు. తర్వాత వాలిడేషన్ రూల్ ద్వారా చెక్ బాక్స్ చెక్ చేస్తారు, వాలిడేషన్ రూల్ ద్వారా చెక్ చేస్తారు. తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ లో మనకు పేజ్ లేఅవుట్స్ అని వస్తుంది. సో పేజ్ లేఅవుట్స్ లో కూడా మనం ఫీల్డ్ ని రిక్వైర్డ్ అని ఒక చెక్ బాక్స్ ఉంటుంది, అక్కడ మనం చెక్ బాక్స్ ని టిక్ చేసుకోవచ్చు. సో అలా అయినా కూడా మనకు మ్యాండేటరీ చేసుకోవచ్చు ఫీల్డ్స్ ని. సో అలాగా. సో ఇప్పుడు నేను ఈ డేటాని బ్లాంక్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు రికార్డ్ని నార్మల్గా సేవ్ చేసి సేవ్ అయిపోతుంది కదా, దీనికి ఎటువంటి వాలిడేషన్ రూల్స్ లేవు. సరే, నేను దీనికి ఒక వాలిడేషన్ రూల్ రాసుకుంటాను. సో న్యూ, ఇక్కడ నేను టెస్ట్ అకౌంట్ వాలిడేషన్ సంథింగ్ ఒక రూల్ ఇస్తాను, నేమ్ ఇస్తాను. సరే, ఎర్రర్ మెసేజ్ ప్లీజ్ చెక్ అకౌంట్ నంబర్, లేకపోతే ప్లీజ్ ఎంటర్ అకౌంట్ నంబర్ అని ఇస్తాను. అకౌంట్ నంబర్ అని ఇస్తాను. సో టాప్ ఆఫ్ ది పేజ్ కానీ నంబర్ ఫీల్డ్ దగ్గర కానీ ఎగ్జాక్ట్గా ఇది ఇస్తే అది ఇస్తుంది. ఓకే, సో సేవ్. సారీ, కండిషన్ రాలేదు. ఇప్పుడు నేను ఇది బ్లాంకా కాదని చెక్ చేసుకోవాలి. ఈ అకౌంట్ నంబర్ అనేది బ్లాంకా కాదని చెక్ చేసుకోవాలి. సో దానికి ఇక్కడ మనకు ఒక ఫంక్షన్ ఉంటుంది, ఈజ్ బ్లాంక్ అని. ఓకేనా? సో ఇక్కడ మనకి ఫంక్షన్స్కి వెళ్ళేస్తే మనకు ఈజ్ బ్లాంక్ అని ఒక ఫంక్షన్ ఉంటుంది, ఈజ్ బ్లాంక్. సో ఇక్కడ చూడండి, చెక్ వెదర్ ఎక్స్ప్రెషన్ బ్లాంక్ రిటర్న్స్ ట్రూ ఆర్ ఫాల్స్. సో ఈజ్ బ్లాంక్ అనే ఒక ఫంక్షన్ ఉంది కదా, దాన్ని నేను ఇన్సర్ట్ చేసుకుంటాను. ఈజ్ బ్లాంక్ అనే ఫంక్షన్ ఉంది కదా, దాన్ని ఇన్సర్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఉంది కదా, సో దీంట్లో నేను అకౌంట్ నంబర్ని ఇన్సర్ట్ చేసుకుంటాను. ఇన్సర్ట్, సో అకౌంట్ నంబర్. ఓకేనా? ఇన్సర్ట్ అకౌంట్ నంబర్. సో ఇప్పుడు ఏంటంటే ఈజ్ బ్లాంక్, ఈ ఈజ్ బ్లాంక్ అనే ఫంక్షన్ ఎందుకు వాడతాము? ఈ అకౌంట్ నంబరు బ్లాంక్గా ఉందా లేదా అని దానికి చెక్ చేసుకుంటాం మనం. ఈజ్ బ్లాంక్ అనేది చెక్ చేసుకుంటాం, రైట్? సింటాక్స్, నో ఎర్రర్స్ ఫౌండ్. జస్ట్ బ్లాంక్ అనే ఫంక్షన్ వాడుకుంటున్నాం. సో అందులో అకౌంట్ నంబర్ ఇన్సర్ట్ చేసుకుంటాం, అంతే, ఏం చేయలేదు మనం. సో సేవ్.
సరే, ఇప్పుడు వాలిడేషన్ రూల్ యాక్టివ్లో ఉంది. సో ఇది వర్క్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. సో ఎడిట్, వాలిడేషన్ రూల్ ఎప్పుడు ఫైర్ అవుతుంది? బిఫోర్ సేవ్ ద రికార్డ్, అవునా? సో సేవ్, చూడండి, ప్లీజ్ ఎంటర్ అకౌంట్ నంబర్. మనం ఇచ్చిన ఎర్రర్ మెసేజ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ప్లీజ్ ఎంటర్ అకౌంట్ నంబర్. సో ఇక్కడ సమ్ అకౌంట్ నంబర్ ఇస్తాను, సేవ్ చేస్తాను నేను. సేవ్ అయిందా? సో అకౌంట్ నంబర్ కాకుండా నేను ఇక్కడ టెక్స్ట్ ఇస్తాను. టెక్స్ట్ ఇస్తే కూడా సేవ్ అయిపోతుంది. ఎందుకు సేవ్ అయింది? అకౌంట్ నంబర్లో నంబర్ ఇవ్వాలి కదా, మీకు డౌట్ రావచ్చు, రైట్? బ్లాంక్ ఉండదు, కరెక్ట్, ఎగ్జాక్ట్. మన కండిషన్ ఏంటి? ఇక్కడ జస్ట్ బ్లాంక్ ఉందా లేదని మాత్రమే చెక్ చేస్తున్నాం. అందులో డేటా ఉంది, ఆ డేటా నంబరా టెక్స్ట్ అనేది మనం చెక్ చేయట్లేదు. ఓకేనా? జస్ట్ బ్లాంక్ ఉందా లేదని మాత్రమే టెక్స్ట్ చేస్తున్నాం, రైట్? సో ఇది సేవ్. లేదు మీరు స్పెసిఫిక్గా ఇక్కడ టెక్స్ట్ని కూడా తీసుకోకూడదు అంటే అప్పుడు మీరు ఇక్కడ వేరే కండిషన్ మార్చుకోవాలి. నాట్ అకౌంట్ నంబర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, మనకు ఫంక్షన్ ఉంటుంది. నాట్ అని ఒక ఫంక్షన్ ఉంటుంది. సో ఆ ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేసిన అక్కడ ఫంక్షన్ రాసుకున్నాం అంటే ఇక్కడ మనకు అకౌంట్ నంబరు ఓన్లీ న్యూమరిక్గా టెక్స్ట్ అనేది కూడా తెలిసిపోతుంది మనకు. దాన్ని బేస్ చేసుకొని కూడా అది ఉంటుంది మనకు అప్లికేషన్లో. నిన్న స్టేజ్ అనేది ఒకటి చూసాం కదా. ఓకే, రైట్, కరెక్ట్. అందులో స్టేజ్ క్వాలిఫికేషన్ ఏదో ఒకటి ఉన్నప్పుడు ఇంకొక ఆర్డర్ అనేది బ్లాంక్ ఉండకూడదు అని వాటికి కండిషన్స్ ఎలా రాస్తాము? ఓకే, రైట్, కరెక్ట్ అడిగా. సో ఇప్పుడు చూడండి, స్టేజ్ ఉంది కదా, స్టేజ్ లో మనకు పిక్ లిస్ట్ వస్తున్నాయి. పిక్ లిస్ట్ వాల్యూస్ కొన్ని ఉన్నాయి, ప్రాస్పెక్టివ్ కానీ క్వాలిఫికేషన్ కానీ ఇంకోటి కానీ. సరే, ఇప్పుడు నేను ఇది తీసుకున్నప్పుడు, ఓకే చేసినప్పుడు, స్టేజ్ లో ఈ వాల్యూ తీసుకున్నప్పుడు మీకు టైప్ కానీ లేకపోతే అకౌంట్ నంబర్ కానీ ఇంకోటి కానీ బ్లాంక్ ఉందా లేదని మనం చెక్ చేయాలనుకుంటున్నాం, అంతేనా? సరే, అప్పుడు మీరు ఏం చేస్తారు? సింపుల్ గా వాలిడేషన్ రూల్స్కి వెళ్ళేసి వాలిడేషన్ రూల్స్ న్యూ, ఏ ఆబ్జెక్ట్కి అయితే మీరు చెక్ చేయాలనుకుంటున్నారో ఆ ఆబ్జెక్ట్కి వెళ్ళేసి వాలిడేషన్ రూల్స్ న్యూ. సో ఇప్పుడు మనకు ఏమేమి తీసుకోవాలి అంటే అది ఏంటి కండిషన్ ఏంటి, మనకి స్పెసిఫిక్గా ఏంటి కండిషన్ ఏంటి? ఇప్పుడు అదే స్టేజ్ అనేది ఏది? స్టేజ్ అనేది క్వాలిఫికేషన్ ఉంటే కాదు, స్టేజ్ అనేది ఫస్ట్ డేటా టైప్ ఏది? స్టేజ్ అనేది మనకు ఏ టైప్ డేటా టైప్ ఏంటి? పిక్ లిస్ట్. అవునా? సో పిక్ లిస్ట్ కాబట్టి మనకు ఏ ఫంక్షన్ తీసుకోవాలి అందులో? ఫస్ట్ క్వశ్చన్ ఈస్పిక్. సో ఈస్పిక్ అనే ఫంక్షన్ ఎందుకు వాడతాం? సో పిక్ లిస్ట్ లో వాల్యూస్ ని పిక్ చేసుకోవడానికి ఈస్పిక్ అనే ఫంక్షన్ వాడతాం. సరే, అంతవరకు బాగుంది, ఓకేనా? తర్వాత దాంట్లో ఇక్కడ చూడండి, ఈ పిక్ లిస్ట్ వాల్యూస్ లో చాలా వాల్యూస్ ఉన్నాయి, అవునా? చాలా వాల్యూస్ ఉన్నాయి. సరే, వీటన్నిటిలో కాకుండా నేను స్పెసిఫిక్గా ఒక 2 మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు క్వాలిఫికేషన్ కానీ నీడ్స్ అనాలిసిస్ కానీ 2 ఉన్నాయి. సో ఈ రెండింటిని పిక్ చేసుకుంటే మాత్రం మనకు ఏదైతే బ్లాంక్ కాకూడదు అనుకుంటున్నామో, బ్లాంక్ ఉందా లేదని చెక్ చేసుకోవాలనుకుంటున్నామో అది చెక్ చేసుకుంటాం. సరే, బ్లాంక్ ఏదైతే ఇప్పుడు ఇక్కడ క్లోజ్ డేట్ ఉంది. సో ఈ స్టేజ్ లో ఈ రెండిట్లో ఏది సెలెక్ట్ చేసుకున్నా కూడా ఈ క్లోజ్ డేట్ అనేది మాకు మ్యాండేటరీ కావాలి, అంటే డేటా ఉందా లేదని చెక్ చేసుకోవాలి, ఓకేనా? సో అది నాకు కావాలి. సరే, మనకి క్లోజ్ డేట్ లో ఆల్రెడీ వాలిడేషన్ రూల్ ఉందా? ఉందండి. క్లోజ్ డేట్ వాలిడేషన్ రూల్, దీన్ని ఇన్యాక్టివ్ చేస్తాను నేను. సరే, ఇప్పుడు నేను స్టేజ్లో ప్రాస్పెక్టింగ్ కానీ క్వాలిఫికేషన్ కానీ ఈ రెండిట్లో ఏ వాల్యూ ఇచ్చినా కూడా నాకు క్లోజ్ డేట్ అనేది బ్లాంక్ గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. బ్లాంక్ గా ఉంటే మీరు ఖచ్చితంగా వాల్యూ ఎంటర్ చేయాలని చెక్ చేసుకోవాలి, ఓకేనా? సరే, ఈ కండిషన్ ని మనం ఎలా రాసుకుంటాం? సో స్టేజ్ వాలిడేషన్ అని ఒక వాలిడేషన్ నేమ్ ఇచ్చాం, ఇది యాక్టివ్లో ఉంది, ఫైన్, బాగుంది. సో ఇప్పుడు మనం ఈస్పిక్ వాల్యూ అనేది కండిషన్ తీసుకోవాలనుకుంటున్నాం, రైట్? సో ఈస్పిక్ వాల్యూ అనే ఒక కండిషన్ ఫంక్షన్ తీసుకోవాలి. దాని తర్వాత క్లోజ్ డేట్ అనే ఫీల్డ్ని బ్లాంక్గా ఉందా లేదని చెక్ చేసుకోవాలి, లేకపోతే నల్గా ఉందా లేదని చెక్ చేసుకోవాలి. సో ఇంకోటి మీకు ఇక్కడ
2 ఫంక్షన్స్ మనం దాని బ్లాంక్ గా ఉందా నల్ గా ఉందా చెక్ చేసుకోవచ్చు. దానికి ఏం చేస్తామంటే ఈజ్ బ్లాంక్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, ఈజ్ నల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, రెండు ఉంటాయి. ఓకేనా. ఈజ్ బ్లాంక్ అనేది ఏంటి, ఈజ్ నల్ అనేది ఏంటి, రెండు అక్కడ నల్ల అంటే ఏంటి, నిల్ అని. సో రెండిట్లో ఏ ఫంక్షన్ యూజ్ చేసుకున్నా మనకు వర్కౌట్ అవుతుంది. సరే, ఇందాక మనం బ్లాంక్ ఫంక్షన్ యూజ్ చేసాం కదా, ఇప్పుడు నల్ ఫంక్షన్ యూజ్ చేసుకున్నాం. సరే, ఈ స్పీక్ వాల్యూ అనేది ఒక ఫంక్షన్ తీసుకున్నాం. ఓకే, ఇంగ్లీష్ వాల్యూస్ తీసుకోవడానికి. తర్వాత అది వాల్యూ ఉందా లేదని తీసుకోవడానికి నల్ అనే ఫంక్షన్ తీసుకుంటాం. ఫైన్, బాగుంది. తర్వాత ఈ రెండు ఫంక్షన్స్ ని జాయిన్ చేసుకోవడానికి, ఓకేనా, ఈ రెండు ఫంక్షన్స్ ని మనం జాయిన్ చేసుకోవడానికి అండ్ ఫంక్షన్ వాడతాం. ఓకేనా. తర్వాత దానికి ముందు ఏం వాడతాం, ఒక ఇఫ్ కండిషన్ వాడుకుంటాం. ఇఫ్ ఇది కాకపోతే. యాక్చువల్గా స్క్రీన్ రన్ అవుతుందా అండి మసలి? నాకు రావట్లేదు. అవునా, కనిపించలేదు. కనిపిస్తుంది కదా, రన్ అవట్లా. మీరు టైప్ చేస్తున్నారు అక్కడ? లేదు, ఇక్కడ వాలిడేషన్ ఉంది కదా, ఇక్కడ వాలిడేషన్ రూల్ ఉంది కదా, ఆపర్చునిటీ వాలిడేషన్. ఇక్కడే ఉన్నా, నేనేం చేయట్లా, జస్ట్ మీకు కండిషన్ చెప్తున్నా అంతే, ఏం చేయట్లేదు నేను. సరే సరే, ఓకేనా. మనకి అంటే ఏ బ్యాక్గ్రౌండ్ లో ఏ ఫంక్షన్స్ వాడుకోవాలనేది మీకు జస్ట్ అడుగుతున్నాను అనమాట అంతే. ఓకేనా. సో ఇఫ్ కండిషన్ తీసుకోవాలి ఒకటి. ఇఫ్ కండిషన్లో ఏం వాడుకుంటాం, ఇఫ్ ఈ స్పీక్ వాల్యూ ఇదే అయితే. ఓకేనా, అదొక ఇఫ్ కండిషన్ వస్తుంది. తర్వాత రెండు ఫీల్డ్స్ చెక్ చేసుకుంటున్నాం కాబట్టి అండ్ కండిషన్ వస్తుంది. తర్వాత పిక్ లిస్ట్ వాల్యూస్ లో మనం ఎయిదర్ ఆ వాల్యూ కానీ ఈ వాల్యూ కానీ ఒక కండిషన్ పెట్టుకున్నాం, అంటే ప్రాస్పెక్టివ్ కానీ క్వాలిఫికేషన్ కానీ. ఓకేనా, ఆ రెండిట్లో ఏది తీసుకున్నా మనకి రావాలి. సో ఇవి మనకు 4 ఫంక్షన్స్ యూజ్ చేస్తాం ఇక్కడ. ఇఫ్ కండిషన్ వాడతాం, తర్వాత అండ్ వాడతాం, తర్వాత ఈ స్పీక్ వాల్యూ వాడతాం, నల్ వాడతాం. మధ్యలో ఒక చిన్న కండిషన్ ఆర్ కండిషన్ కూడా వాడుకుంటాం. ఎలా వాడుకుంటాం, ఈ స్పీక్ వాల్యూలో ఇది కాకపోతే ఇది, ఇద్దరు ఆ వాల్యూ సెలెక్ట్ చేసుకున్న బ్లాంక్ అవ్వాలి, ఈ వాల్యూ సెలెక్ట్ చేసుకున్న బ్లాంక్ అవ్వాలి. అవునా. సో ఈ ఫంక్షన్ని ఎలా వాడతాం మనం చూద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి, ఇఫ్ కండిషన్, ఇఫ్ కండిషన్ తీసుకున్నాం. ఓకేనా, వాల్యూ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మనం తర్వాత ఇచ్చుకుందాం, లాస్ట్లో ఫినిషింగ్లో వాల్యూ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఇద్దాం. సరే, సో ఇఫ్ తర్వాత ఎంటర్. తర్వాత మనం ఏం కండిషన్ తీసుకోవాలి, రెండు ఫీల్డ్స్ని జాయిన్ చేసుకోవాలి, అంటే అండ్ కండిషన్ తీసుకోవాలి. సో లేదు అంటే మీరు డైరెక్ట్గా ఎట్లా తీసుకోవచ్చు, ఫస్ట్ పిక్ లిస్ట్ వాల్యూస్ని అది మాత్రమే తీసుకోవచ్చు. ఎట్లా అంటే ఇఫ్ కండిషన్స్ అవి లేకుండా జస్ట్ మీరు అండ్ కండిషన్ వాడుకొని, అండ్ కండిషన్ ఉంది కదా, అండ్ కండిషన్ వాడి ఈ అండ్ కండిషన్లో ఏం వాడుకుంటారు, సారీ, అండ్ కండిషన్లో ఏం వాడతారు మీరు ఇక్కడ, ఈ స్పీక్ వాల్యూ అనే ఫంక్షన్ ఉంటుంది కదా. సో అక్కడికి వెళ్ళేసి ఈ స్పీక్ వాల్యూ. ఓకే, సో ఈ స్పీక్ వాల్యూ తీసుకొని ఈ స్పీక్ వాల్యూ దగ్గర ఇక్కడ ఏం వాల్యూ తీసుకుంటారు మీరు, ఇక్కడ ఏ వాల్యూ కావాలనుకుంటున్నారు మీరు, స్టేజ్ అనే ఫీల్డ్ కావాలనుకుంటున్నారు, రైట్. సో ఇక్కడికి వెళ్ళేసి స్టేజ్ అనే దాన్ని ఇన్సర్ట్ చేసుకోండి. ఇన్సర్ట్ స్టేజ్ నేమ్. ఓకేనా, స్టేజ్ అనే దగ్గర మనకు ఫీల్డ్స్ కొడితే దాని పేరు ఏంటి, ఏపీ నేమ్ ఏమొస్తుంది. సో స్టేజ్ నేమ్ వస్తుంది, ఏపీ నేమ్ స్టేజ్ నేమ్ వస్తుంది, రైట్, కరెక్ట్గా తీసుకున్నాం స్టేజ్ నేమ్. సరే, ఇక్కడ మనకు స్పెసిఫిక్గా ఏది తీసుకోవాలనుకుంటున్నాం, ఏ వాల్యూ తీసుకోవాలనుకుంటున్నాం. సో ఆ వాల్యూని డబుల్ కోట్స్లో. సో ఇక్కడ స్టేజ్ ఓపెన్ చేయండి, మీకు వాల్యూస్ కనిపిస్తాయి ఇక్కడ. ఫస్ట్ వచ్చేసి నేను ప్రాస్పెక్టివ్ తీసుకోవాలనుకుంటున్నాను. సో ఇది ఒకటి. ఓకేనా, తర్వాత సేమ్ ఈ స్పీక్ వాల్యూ ఇది అయితే నెక్స్ట్ ఇది తీసుకున్నాను నేను, కామా, నెక్స్ట్ ఇది తీసుకుంటున్నాను. ప్రాస్పెక్టివ్ అయిపోయింది కదా. నెక్స్ట్ క్వాలిఫికేషన్. ఇక్కడ నేను ప్రాస్పెక్టివ్ దగ్గర క్వాలిఫికేషన్ ఇస్తాను. ఓకేనా, సో ఇక్కడికి మనకు ఇది అయిపోయింది, ఏది, ఈ స్పీక్ వాల్యూ కండిషన్ అయిపోయింది. ఓకేనా, ఇక్కడి వరకు ఇది అయిపోయింది. తర్వాత నేను ఏం చేస్తాను, ఇది నెక్స్ట్ ఏ ఫీల్డ్ అయితే మనం టార్గెట్ చేస్తున్నాము, క్లోజ్ డేట్ కదా. సో ఆ క్లోజ్ డేట్ బ్లాంక్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి.
సరే ఇందాక బ్లాంక్ చెక్ చేసుకున్నాం కదా, ఈజ్ నల్ చెక్ చేసుకున్నాం. సో ఈజ్ నల్ ఫంక్షన్ ఈజ్ నల్. సో ఈజ్ నల్ అనే ఎక్స్ప్రెషన్లో ఏమి ఇస్తాం మనం, ఫీల్డ్ ఇన్సర్ట్ చేసుకుంటాం. ఏ ఫీల్డ్ అది, క్లోజ్ డేట్. సో క్లోజ్ డేట్ ఫీల్డ్ని ఇన్సర్ట్ చేసుకుంటాం. ఓకే, ఇంతవరకు బాగుంది. సరేనా, క్లోజ్ డేట్ని వాడుకున్నాం. ఓకే ఫైన్. సో ఇప్పుడు ఈ పిక్ లిస్ట్ వాల్యూలో ప్రాస్పెక్టివ్ తీసుకుంటున్నామా లేకపోతే క్వాలిఫికేషన్ తీసుకున్నామా అని దానికి సిస్టమ్కి ఎలా అర్థమైపోతుంది, మనం ఇచ్చే ఫార్ములా ఎలా అయిపోతుంది. ఇప్పుడు ఈ రెండు తీసుకుంటున్నాం. సో రెండిట్లో తీసుకోవడానికి ఒకే వాల్యూ తీసుకుంటుంది యాక్చువల్, ఎందుకంటే పిక్ లిస్ట్ వాల్యూ కాబట్టి ఒక వాల్యూ తీసుకోవాలి. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ దేనికి ముందు ఆర్ కండిషన్ వాడుకోవాలి. ఎందుకంటే అది కానీ ఇది కానీ ఏదో ఒకటి తీసుకోవాలి అన్నట్టుగా ఆర్ ఫంక్షన్ వాడుకుంటాం మనం. ఆర్, సో దీనికి ఒక బ్రాకెట్ ఓపెన్ చేయండి. ఓకేనా. సో ఆర్ ఫంక్షనాలిటీ మనకి ఎక్కడ క్లోజ్ అయిపోతుంది, పిక్ లిస్ట్ వాల్యూ దగ్గర క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే ఈ ఆర్ ఫంక్షన్ మనం ఓన్లీ పిక్ లిస్ట్ వాల్యూస్ మాత్రమే ఇస్తున్నాం, రైట్. సో ఇక్కడ మనం పిక్ లిస్ట్కి క్లోజ్ చేసాం. ఓకేనా, పిక్ లిస్ట్కి మాత్రమే క్లోజ్ చేసుకున్నాం. ఓకే సరే, ఇప్పుడు మనకి ఈ కండిషన్ వర్క్ అవుతుందా, చెక్ సింటాక్స్. అండ్ అనేది అక్కడే యూజ్ చేయొచ్చా, మధ్యలో ఎక్కడైనా అక్కడ యూజ్ చేయొచ్చు? అంటే ఇప్పుడు మధ్యలో ఎక్కడ యూజ్ చేయాలనుకుంటున్నారు మీరు, సపోజ్ ఇప్పుడు ఇక్కడ యూజ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, అండ్ ఇక్కడ యూజ్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి అది కన్సిడర్ చేస్తుంది మీకు ఎక్కడ వరకు తీసుకోవాలి అనేది. బ్రాకెట్స్ అక్కడ వరకు తీసుకుంటుంది. ఓకేనా. సో ఇప్పుడు నేను ఇక్కడ వాడినాను కాబట్టి ఈ రెండు ఫంక్షన్స్ తీసుకుంటుంది. ఇక్కడ వరకు పిక్ లిస్ట్ వాల్యూ తీసుకుంటుంది, తర్వాత ఇది తీసుకుంటుంది. సో ఇక్కడ ఆర్ కండిషన్ ఎక్కడ వరకు వాడుకున్నాం అంటే ఓన్లీ ఇక్కడ వరకు మాత్రమే వాడుకుంటున్నాం ఆర్ కండిషన్. ఎందుకంటే పిక్ లిస్ట్ వాల్యూలో ఇది కానీ ఇది కానీ రెండిట్లో ఏదో ఒకటి వాడుకున్నాం అని చూసుకుంటాం. ఓకేనా. సరే, ఇప్పుడు నాకు ఇవి రెండు తీసుకున్నాము, నో ఎర్రర్స్. సో నేను జస్ట్ ఒక ఎర్రర్ చెక్ చేసుకుంటున్నాను. జస్ట్ ప్లీజ్ చెక్ క్లోజ్ డేట్. ఓకేనా, క్లోజ్ డేట్ దగ్గర నేను ఒక వాల్యూ ఇస్తున్నాను, టెస్ట్ వాల్యుయేషన్ సేవ్. సో ఇప్పుడు మనం ఒక అండర్ కండిషన్ వాడుకున్నాం. సారీ. సో అండర్ కండిషన్లో ఏం చేసుకున్నాం, పిక్ లిస్ట్ వాల్యూస్ని ఇన్సర్ట్ చేసుకుని ఇది నల్లు ఉందా లేదని చెక్ చేసుకుంటున్నాం. సరేనా. సో ఇక్కడికి వెళ్ళేసి ఆపర్చునిటీ డేట్ ఫీల్డ్ని రిమూవ్ చేసేయండి, సేవ్. సారీ, ఇది ఆల్రెడీ మ్యాండేటరీ కాబట్టి సో ఈ ఫీల్డ్ తీసుకుంటే మీకు అర్థం కాదు, మీకు వేరే ఫీల్డ్ తీసుకున్నాం. సపోజ్ ఎడిట్ కండిషన్. సో మ్యాండేటరీగా లేకుండా ఫీల్డ్స్ ఏమున్నాయి ఇక్కడ, ఆర్డర్ నెంబర్ తీసుకున్నాం. ఆర్డర్ నెంబరా, ఓకే ఆర్డర్ నెంబర్ ఉంది కదా. ఓకే, ఇక్కడికి వెళ్ళేసి మనం క్లోజ్ డేట్ దగ్గర ఆర్డర్ నెంబర్, ఆర్డర్ నెంబర్ ఇన్సర్ట్. ఓకే, సో ఆర్డర్ నెంబర్ ఇన్సర్ట్ చేసుకున్నాం, సేవ్ చేసినాం. సో ఇప్పుడు మనకు ఈ ఫంక్షన్ వర్క్ అవుతుందా లేదా, మనం ఇచ్చిన వాల్యూ కరెక్టా కాదా, ఈ ఫంక్షన్ వర్క్ అవుతుందా లేదా, మనం ఇచ్చిన వాల్యూ కరెక్టా కాదా. సో సేవ్. ఇక్కడ కూడా కింద ఫీల్డ్ మార్చాలి కదా, ఆర్డర్ నెంబర్. ఎక్కడ ఆర్డర్ నెంబర్ మార్చాలి కదా కింద ఫీల్డ్. ఓకే సారీ, ఎర్రర్ ఎక్కడ రావాలి. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. సో క్లోజ్ డేట్ దగ్గర ఇక్కడ మనం ఆర్డర్ నెంబర్ మార్చుకోవాలి, ఆర్డర్ నెంబర్, రైట్, సేవ్. సో ఇది ఫంక్షన్ మనకు వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేసుకుంటాం. క్వాలిఫికేషన్, సేవ్. సో మనకి ఆర్డర్ నెంబర్కి ఫైర్ అవుతుంది, ఐ మీన్ సేవ్ అవుతుంది రికార్డ్. సో ఎందుకు సేవ్ అవుతుంది, మనం సేవ్ చేసుకోకూడదు యాక్చువల్గా. మన కండిషన్ ఏంటి, సో ప్రాస్పెక్టివ్ కానీ క్వాలిఫికేషన్ కానీ తీసుకున్నప్పుడు ఈ ఆర్డర్ నెంబర్ అనేది బ్లాంక్ ఉందా లేదని చెక్ చేసుకోవాలి, నల్ ఉందా లేదని చెక్ చేసుకోవాలి, అవునా. కానీ మనకు వాలిడేషన్ ఫైర్ అవ్వట్లేదు. ఎందుకు ఫైర్ అవ్వట్లేదు, సో ఎందుకంటే మనం ఇక్కడ ఇఫ్ కండిషన్ని మిస్ చేసుకున్నాం, అంటే మనం రాయలేదు ఇంకా ఇఫ్ కండిషన్ని, జస్ట్ ఎర్రర్స్ ఉన్నాయో లేదా చెక్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఇక్కడ ఇఫ్ కండిషన్ వాడుకుంటాం ఒకటి. ఇఫ్
ఇఫ్ కండిషన్ వాడుకొని వాల్యూ ట్రూ ఆర్ ఫాల్స్ చెక్ చేసుకుంటాం, వాల్యూ ఉందా లేదా చెక్ చేసుకుంటాం. సో ఇక్కడ వచ్చింది అయిపోయిన తర్వాత ఒక కామా పెట్టేసి ఎంటైర్ ఈ ఫంక్షన్ కి ట్రూ ఆర్ ఫాల్స్ చెక్ చేసుకుంటాం. ట్రూ కామా ఫాల్స్. సో చెక్ సింటాక్స్, bracket close, bracket close, check syntax. So no errors. So save. సో ఇక్కడికి వెళ్ళేసి ఇప్పుడు చెక్ చేయండి ఫైర్ అవుతుందా వాలిడేషన్ రూల్. ఫైర్ అవ్వట్లేదు. ఫీల్డ్ నేమ్ కరెక్ట్గానే తీసుకున్నాము. ఆర్డర్ నంబర్ టెక్స్ట్, ఆర్డర్ నంబర్ టెక్స్ట్ తీసుకున్నాం. ఓకే, లెంత్ 8. ఎందుకు ఫైర్ అవ్వట్లేదు? ఇది టెక్స్ట్ డేటా టైప్ టెక్స్ట్, ఇది ఆర్డర్ నంబర్ డేటా టైప్ టెక్స్ట్. ఆపర్చునిటీ ఫీల్డ్స్ 2 ఉన్నాయా? ఆపర్చునిటీ ట్రాకింగ్, సారీ ఇది ట్రాకింగ్ నెంబర్. ఒక నిమిషం. ఆర్డర్ నంబరు, డేటా టైప్ ఇక్కడ టెక్స్ట్ తీసుకున్నాం. ఓకేనా, డేటా టైప్ మనం ఇక్కడ టెక్స్ట్ ఉంది కాబట్టి దెన్ ఎడిట్. ఇక్కడ ఈజ్ నల్ బదులు ఈజ్ బ్లాంక్ చెక్ చేద్దాం. ఈజ్ నల్ ఫంక్షన్ ఉంది కదా, దీని బదులుగా మనం ఈజ్ బ్లాంక్ యూజ్ చేసుకున్నాం. ఈజ్ బ్లాంక్, ఈజ్ బ్లాంక్, ఈజ్ బ్లాంక్, check syntax. No errors found. Save. Okay, refresh, edit, stage, prospecting, save. Right, please check close date. Sorry, error message kuda ade ichcham manam, close date తీసుకున్నాం కదా ఇందాక మనం. So error message, please check order number. ఓకే, సో ఆర్డర్ నెంబర్ తీసుకున్నాం. చూడండి, మన స్టేజ్లో ప్రాస్పెక్టింగ్ కానీ క్వాలిఫికేషన్ కానీ తీసుకున్నప్పుడు ఆర్డర్ నెంబర్ అనేది బ్లాంక్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. రైట్, సో ఇప్పుడు నేను ప్రాస్పెక్టింగ్ తీసుకున్నాను. నెక్స్ట్ క్వాలిఫికేషన్. సో సేవ్. సో ప్లీజ్ చెక్ ఆర్డర్ నెంబర్. సరే, ఇప్పుడు నేను స్టేజ్లో క్వాలిఫికేషన్ కాకుండా నేను వేరే వాల్యూ తీసుకొని సేవ్ చేస్తాను. ఇప్పుడు అక్కడ నెంబర్ ఉంటే మనం ఇక్కడ నల్ తీసుకున్నా కూడా ఎర్రర్ చూపించేది కదా. అవును అవును, డేటా టైప్ టెక్స్ట్ ఉంది కాబట్టి మనకు అక్కడ ఈజ్ బ్లాంక్ మనం కండిషన్ చేంజ్ చేసుకున్నాం. సో యాక్చువల్గా నేను ఆర్డర్ నంబర్ అనేది స్టాండర్డ్ ఫీల్డ్ అనుకున్నా. సో ఆర్డర్ నంబర్ అనగానే నంబర్ ఫీల్డ్ ఉంటుంది కదా అని తీసుకున్నాం. ఇంతకుముందు మనం అకౌంట్ నంబర్ తీసుకున్నాం కదా, అకౌంట్ లో ఒక నంబర్ ఉంది కాబట్టి డైరెక్ట్ గా అది తీసుకున్నాం అన్నమాట. సరే, ఇప్పుడు మనం ఈ స్టేజ్ లో ఇంకో వాల్యూ యాడ్ చేసుకోవాలనుకుంటాం నేను. ఇంకా ఇప్పుడు స్టేజ్లో స్టేజ్ పర్స్పెక్టివ్లో ఉంది కదా, సో ఇక్కడ కాకుండా నేను ఇంకో వాల్యూ యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. సపోజ్ ఈ వాల్యూ యాడ్ చేసి ప్రపోజల్ కోట్ అని ఉంది కదా, ప్రపోజల్ కోట్ ప్రైస్ కోట్ ఉంది కదా, దీన్ని యాడ్ చేసుకోవాలనుకుంటాం. ఎలా యాడ్ చేసుకుంటాం చెప్పండి? అడిషనల్గా ఒక వాల్యూని పెట్టుకోవాలనుకుంటున్నాను నేను. ఎలా యాడ్ చేసుకుంటాం? సో ఇప్పుడు నేను అడిషనల్గా ప్రపోజల్ కోట్ వాల్యూని సెలెక్ట్ చేసుకున్నా కూడా నాకు ఆర్డర్ నంబర్ అనేది బ్లాంక్ అవ్వాలి. బ్లాంక్గా ఉందా లేదని చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకుంటాం? ఈ వాల్యుయేషన్లో ఎక్కడ ఇంప్లిమెంట్ చేసుకుంటాం ఫంక్షన్ని? మళ్ళీ ఇప్పుడు మనం స్టేజ్ అనే దాంట్లో 2 వాల్యూస్ని యాడ్ చేసుకున్నాం. రైట్, అది కాకపోతే ఇది అన్నట్టుగా యాడ్ చేసుకున్నాం. సో ఇప్పుడు నాకు కొత్తగా ఇంకో వాల్యూని ఇన్సర్ట్ చేసుకోవాలి. ఎక్కడ ఇన్సర్ట్ చేసుకోవాలి? స్టేజ్ క్వాలిఫికేషన్ రెస్పెక్ట్ వాల్యూ తీసుకొని బ్రాకెట్ లోపలే తీసుకోవాలి కదా అన్న? అవును, ఎక్కడ తీసుకోవాలి చెప్పండి ఎగ్జాక్ట్. క్వాలిఫికేషన్ పక్కన బ్రాకెట్ ఉంది కదా, దాని పక్కన ఇక్కడ. రైట్, సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ స్పిక్ వాల్యూ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు
ఇది ఒక ఫంక్షన్ కదా, ఈ స్పిక్ వాల్యూలో ఇది తీసుకుంటాం, కాపీ. తర్వాత ఇక్కడ ఒక కామా పెట్టుకొని, సో ఇది బ్రాకెట్ పెట్టుకొని యాడ్ చేసుకుంటాం, రైట్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాం, ఈ వాల్యూని తీసుకొని ఇక్కడ క్వాలిఫికేషన్ ప్లేస్ లో వేరే క్వాలిఫికేషన్ దగ్గర, రైట్, క్వాలిఫికేషన్ దగ్గర మనం ప్రపోజల్ కోట్ అనే దాన్ని యాడ్ చేసుకుంటాం, ప్రపోజల్ కోట్ ప్రైస్. ఓకేనా. సో సింటాక్స్ చెక్ చేయండి. సో ఎర్రర్స్ లేవు. సో దీన్ని మీరు నోట్ ప్యాడ్లో చెక్ చేసుకుంటే ఇంకా క్లియర్గా ఉంటుంది మీకు. ఓకేనా. చూడండి ఎక్కడి నుంచి ఎక్కడ క్లోజ్ అయిపోయినాయి. ఇక్కడ ఇఫ్ కండిషన్ ఇక్కడ క్లోజ్ అయిపోయింది, తర్వాత అండ్ కండిషన్ ఇక్కడ క్లోజ్ అయింది, సో అండ్ కండిషన్ ఇక్కడ క్లోజ్ అయిపోయింది, తర్వాత ఆర్ కండిషన్ ఇక్కడ క్లోజ్ అయింది, సో ఆర్ కండిషన్ ఇక్కడ క్లోజ్ అయిపోయింది. ఓకేనా. సో ఇలా మీరు నోట్ ప్యాడ్లో వేసుకుంటే మీకు ఏ ఫంక్షన్ ఎక్కడ క్లోజ్ అయిపోయింది అనేది మీకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ఓకే. సో దీన్ని చెక్ చేసుకున్న సింటాక్స్ ఏమైనా ఉన్నాయని, నో సింటాక్స్ ఎర్రర్స్, సేవ్. సో చిన్న ఫంక్షన్ అంటే మనం ఎంత రాసుకుంటే అంత ఇందులో. సో ఇక్కడ వెళ్ళండి మనం. సో ఇక్కడ నేను స్టేజ్ వచ్చేసి మీకు ఈ వాల్యూ తీసుకున్నా, ఈ వాల్యూ తీసుకొని సేవ్ చేస్తున్నా. ఇప్పుడు మీకు వాల్యుయేషన్ ఫైర్ అవుతుందా? వాల్యుయేషన్ ఫైర్ అవుతుందా? లేదు, మనం తీసుకోలేదు కదా, రైట్. జస్ట్ సేవ్, రికార్డ్ సేవ్ అయిపోతుంది. సో మనకు అది కాదు, మన కండిషన్ ఏంటి, ఇక్కడ 3 కండిషన్స్ పెట్టుకున్నాం మనం. ఒకటి ప్రాస్పెక్టివ్, క్వాలిఫికేషన్, తర్వాత ప్రపోజల్ కోడ్ ప్రైస్ కోడ్. సో ప్రపోజల్ కోడ్ ప్రైస్ తీసుకొని నేను సేవ్ చేస్తే ఇప్పుడు నీకు వాలిడేషన్ ఫైర్ అవ్వాలి. ఎందుకు ఎర్రర్ రాలేదు? మనకు ఎర్రర్ రాలేదు. ఎందుకు రాలేదు? ఎడిట్ ప్రైస్ అనేది నెంబర్ అనా? కాదు, అక్కడ ఏదైనా వేరేది వాల్యూ మనం సేమ్ వాల్యూనే తీసుకున్నాం, రైట్. సేమ్ వాల్యూనే తీసుకున్నాం మనం. ఇక్కడ స్టేజ్ నేమ్, ప్రపోజల్, కోడ్ ప్రైస్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇంకో వాల్యూ యాడ్ చేసాం. ఎందుకు ఫైర్ అవుతుంది ఇది? రిఫ్రెష్, ఎడిట్, సేవ్. సేవ్ అవుతుంది, అవ్వకూడదు మనకు. ఈ స్పిక్ వాల్యూ ఇక్కడ నుంచి తీసుకున్నాం. స్పిక్ వాల్యూ, స్టేజ్, క్వాలిఫికేషన్, నెక్స్ట్ ఈ స్పిక్ వాల్యూ, స్టేజ్ నేమ్, ప్రపోజల్ కోడ్, ప్రపోజల్ కోడ్ ప్రైస్, సింటాక్స్, సేవ్. ఓకే. అక్కడ మనం కొంచెం ఎక్స్ట్రాగా స్పేస్ ఇచ్చాం, సో అందుకని దానివల్ల తీసుకుంది. సో ఇక్కడ మనకు పిక్ లిస్ట్ వాల్యూస్ దగ్గర ఏది ఎగ్జాక్ట్గా ఉందో అది మాత్రమే ఇవ్వాలి. ఓకేనా. మనం ఇప్పుడు దీన్ని కాపీ పేస్ట్ చేసినాం అనుకో, అడిషనల్గా ఒక లెటర్ స్పేస్ వస్తుంది. కాపీ పేస్ట్ చేసినప్పుడు మనం క్లారిటీగా చూసుకోవాలి. ఒక స్పేస్ వచ్చినా కూడా అది కన్సిడర్ చేయదు పిక్ లిస్ట్ వాల్యూస్ని. ఎగ్జాక్ట్గా ఒక వాల్యూ ఉంటేనే కన్సిడర్ చేస్తుంది. ఓకేనా. సో అక్కడ మనకు స్పేస్ ఇష్యూ వచ్చింది కాబట్టి స్పేస్ రిమూవ్ చేసాము అక్కడ. సో ఇప్పుడు మనకు ప్రపోజల్ కోడ్ ప్రైస్ తీసుకున్నా కూడా క్యాన్సిల్, ఎడిట్, సేవ్. సో ప్రపోజల్ కోడ్ ప్రైస్ తీసుకున్నా కూడా మనకి వాల్యూ అనేది, వాల్యుయేషన్ రూల్ అనేది ఫైర్ అవుతుంది. సో ప్రాస్పెక్టివ్, సేవ్, ఎర్రర్ వచ్చింది. సో నెక్స్ట్ క్వాలిఫికేషన్, సేవ్, ఎర్రర్ వచ్చింది. నెక్స్ట్ ప్రపోజల్ కోడ్ ప్రైస్, సేవ్, ఎర్రర్ వచ్చింది. ఓకే. సో ఇలాగ మనకు ఏ వాల్యూస్ అయితే స్పెసిఫిక్గా ఇవ్వాలనుకుంటున్నామో ఆ వాల్యూస్ మనం ఇక్కడ ఇచ్చేసి స్పెసిఫిక్గా, అంటే స్పేస్ లేకుండా. ఇందాక మనం ఇక్కడ కోట్ దగ్గర కోట్ తర్వాత ఒక స్పేస్ ఎక్స్ట్రా వచ్చింది.
ఆ స్పేస్ రిమూవ్ చేసినాం కాబట్టి మనకి వ్యాలిడేషన్ అనేది ఫైర్ అయింది. లేదు మన స్టేజ్లో కూడా ఇక్కడ స్పేస్ ఇచ్చినామంటే, ఇక్కడ ఈ స్టేజ్లో కూడా ఏమైనా స్పేస్ ఉంటే అది ఖచ్చితంగా ఫైర్ అయ్యేది. ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి మనం అక్కడ స్పేస్ ఇచ్చాం, అందుకని వ్యాలిడేషన్ రూల్ ఫైర్ అవ్వలేదు. సో ఇక్కడ మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని వ్యాలిడేషన్ పిక్ లిస్ట్ వాల్యూస్ని తీసుకొని మనం వాటిని ఫైర్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ మనం ఏం ఫంక్షన్స్ వాడాం చూడండి. ఇఫ్ కండిషన్ వాడాం, అండ్ వాడాం, ఆర్ వాడాం, తర్వాత పిక్ లిస్ట్ వాల్యూ వాడినాం, తర్వాత ఈజ్ బ్లాంక్ అనేది కూడా వాడినాం. సో ఆల్మోస్ట్ మనం ఫైవ్ ఫంక్షన్స్ వాడాం ఇక్కడ. సో మనం రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఏ ఫంక్షన్స్ వాడాలి ఏంటి అనేది మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి, మన థాట్ అది. ఓకేనా? ఇది మల్టీ ఎర్రర్స్ చేసుకోవచ్చు గోపాల్? మల్టీ పిక్ లిస్ట్ చేసుకోవచ్చు. పిక్ లిస్ట్ కాదు, పిక్ లిస్ట్ ఇప్పుడు ఎర్రర్స్ ఉన్నాయి కదా. ఓకే, వాలిడేషన్ రూల్స్ లో ఇప్పుడు ఆర్డర్ నెంబర్ ఇచ్చినారు, ఇంకో సేమ్ బేస్ చేసి అదే పిక్ లిస్ట్ లో ఒక వాల్యూని తీసుకొని ఆర్డర్ నెంబర్ అనే కాకుండా లేకపోతే ఇంకేదైనా ఫీల్డ్ లో కూడా అదే ఆర్డర్ నెంబర్ తో పాటు ఇంకొక దాన్ని కూడా దాంతో కూడా అంటే అడిషనల్ గా ఇప్పుడు ఓకే, ఈ ఆర్డర్ నెంబర్ తో పాటుగా ఇప్పుడు ఆర్డర్ నెంబర్ డిస్కౌంట్ అమౌంట్ ఇంకొకటి డిస్కౌంట్ అమౌంట్ ఉంది. ఆర్డర్ నెంబర్ తో పాటు డిస్కౌంట్ అమౌంట్ కూడా బ్లాంక్ ఉందని చెక్ చేసుకుంటారా? లేదు, బ్లాంక్ అంటే కదా ఎర్రర్ పాపప్ చేసుకోవచ్చు అంటున్నా. చేసుకోలేము, ఓన్లీ ఒక ఫీల్డ్ ని డిపెండెన్సీ ఉంటుంది దానికి, అంతే. సో మల్టిపుల్ ఫీల్డ్స్ తీసుకోలేము. సో కానీ మీరు మల్టిపుల్ తీసుకోవాలనుకుంటే పైన పెట్టేసుకోవచ్చు కదా, ఎర్రర్ మెసేజ్ ని పైన పాపప్ చేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు చూడండి ఇక్కడ మనం వాలిడేషన్ రూల్స్ లో క్లోజ్ డేట్ కి మనం ఒక వాలిడేషన్ రూల్ ని పెట్టుకున్నాం. సో దాన్ని డియాక్టివేట్ చేసాం, రైట్? సో ఇక్కడ నేను దీన్ని యాక్టివేట్ చేసుకుంటా. సో యాక్టివేట్ చేసుకొని వదిలేస్తాను. సో ఇప్పుడు నేను దీన్ని బ్లాంక్ ఇస్తాను. ఇది ఆల్రెడీ మ్యాండేటరీ, బట్ మనం వాలిడేషన్ రూల్ ఇచ్చుకున్నాం. సో సేవ్ చేస్తే మనకు ఫస్ట్ ఏది ఫైర్ అవుతుంది చూడండి. ఫస్ట్ ఇది ఫైర్ అవుతుంది మనకు, అవునా? యూ మస్ట్ ఎంటర్ వాల్యూ అనేది ఇది ఫైర్ అవుతుంది. సో దీని డేట్ ఇస్తాం మనం. సో డేట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సేవ్ చేస్తాం. సేవ్ చేస్తే మనకి ఏంటి, నెక్స్ట్ ఇక్కడ వాలిడేషన్ ఫైర్ అవుతుంది. సో ఇలాగా మనం ఎన్నైతే వాలిడేషన్ రూల్స్ ఇక్కడ పెట్టుకొని ఉంటామో ఆ వాలిడేషన్ రూల్స్ని మనం చెక్ చేసుకుంటూ వస్తుంది అది కండిషన్స్. సో దీనికి స్టేజ్ కన్నా ఒక వాలిడేషన్ రూల్స్ పెట్టుకున్నాం మనం, ఇక్కడ ఫైర్ అవుతుంది. తర్వాత క్లోజ్ డేట్ కి వాలిడేషన్ రూల్ పెట్టుకున్నాము, అది ఫైర్ అవుతుంది. క్లోజ్ డేట్ కి మనం ఏం పెట్టుకున్నాం, క్లోజ్ డేట్ కి డిపెండెన్సీ స్టేజ్ పెట్టారా? లేదు, క్లోజ్ డేట్ కి మనం లెస్ దాన్ అంటే టుడేస్ డేట్ కాకుండా రిక్వైర్డ్ ఫీల్డ్ ఉంది, కానీ మనం కండిషన్ ఏం పెట్టుకున్నామంటే పాస్ట్ డేట్ ని ఎంటర్ చేస్తే తీసుకోకూడదని పెట్టుకున్నాం మనం. 12, ఇప్పుడు పాస్ట్ డేట్ 12 కదా. సో దీన్ని ఎంటర్ చేస్తే మీకు ఎర్రర్ ఇక్కడ చూపిస్తుంది చూడండి. మనకి ఈ కండిషన్ వాడాం, క్లోజ్ డేట్ మస్ట్ బి టుడేస్ డేట్ ఆర్ ఫ్యూచర్స్ డేట్ అని పెట్టుకున్నాం. సో ఇక్కడ ఎర్రర్ ప్రాసెస్ పాపప్ అవుతుంది, అట్ ది సేమ్ టైం ఇక్కడ ఎర్రర్ మెసేజ్ పాపప్ అయిపోతుంది. అర్థమైందా? సో మనకి ఎన్ని కండిషన్స్ ఉంటాయో బ్యాక్ ఎండ్ లో అన్ని ఫైర్ అవుతాయి. ఎప్పుడు ఫైర్ అవుతాయి? రికార్డ్ని సేవ్ చేసే ముందు, బిఫోర్ సేవ్ ద రికార్డ్. సరే, ఇంకో కండిషన్ ఏం పెట్టుకున్నాం ఇక్కడ మనం, ఇంకో వాలిడేషన్ రూల్ ఏముంది, స్టేజ్ అవర్స్ కండిషన్ ఉంది కదా. సో ఇక్కడికి వెళ్ళేసి నేను, సో అవర్స్ కండిషన్ మ్యాచ్ అయింది కాబట్టి ఇది ఫైర్ అయింది. ఐ మీన్ రికార్డ్ ఎర్రర్ చూపించలేదు మనకి. నేను ఇక్కడ దీన్ని 10 ఇస్తున్నా, సేవ్. ఎర్రర్ చూపిస్తుంది. ఎప్పుడు ఈ 2 ఎర్రర్ల తర్వాత మనకు ఎర్రర్. ఇది నేను 22 ఫ్యూచర్ డేట్ ఇస్తున్నాను సంథింగ్, ఇది నేను బ్లాంక్ కాకుండా ఏదో ఒక నంబర్ ఇస్తున్నాను, సేవ్. ఇప్పుడు చూడు, ప్లీజ్ చెక్ ద ఈవెంటర్ అవర్స్, ఇది నేను టాప్ ఆఫ్ ద పేజ్ దగ్గరికి ఇచ్చాను. సో అందుకని మనకు ఇక్కడ చూపిస్తుంది ఎర్రర్. అంటే మనం ఫస్ట్ ఏది క్రియేట్ చేస్తే అదే వస్తుందా? అవును. సో ఇక్కడ ఫీల్డ్స్ ని బేస్ చేసుకొని ఫైర్ అవుతుంది వాలిడేషన్ రూల్ అనేది. సో ఇప్పుడు నేను దీన్ని రిమూవ్ చేస్తున్నాను, తర్వాత దీన్ని పాస్ట్ డేట్కి ఇస్తున్నాను, సేవ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇది చూపించింది, తర్వాత ఇది చూపిస్తుంది. ఫస్ట్ మ్యాండేటరీగా ఏవైతే ఉంటాయో వాటిని తీసుకుంటుంది ఫస్ట్గా, తర్వాత ఇవి చూపిస్తుంది, తర్వాత ఇది తీసుకుంటుంది. సో ఇలాగ మనం ఎన్నైతే వాలిడేషన్ రూల్స్ ఇస్తామో మనం సేవ్ చేసే ప్రతిసారి మనం వాలిడేషన్ రూల్స్ని ఫైర్ అవుతూ వెళ్తాయి. ఇది ఇప్పుడు ఈ కండిషన్ని నేను సాటిస్ఫై చేసిన, సో సేవ్. సో ఇది మనకి ఎర్రర్ చూపించేది ఇక్కడ. నెక్స్ట్, సో ఈ కండిషన్కి నేను ఇక్కడ సాటిస్ఫై చేస్తున్నా, సో సేవ్.
నెక్స్ట్ నాకు ఇక్కడ ప్లీజ్ చెక్ ఎంటర్ యువర్ అవర్స్. సో ఈ కండిషన్ నాకు సాటిస్ఫై అవ్వాలి. సో అప్పుడు నేను రెండింటిని తీసుకుంటే నాకు బిలో 19 రావాలి. సో 10 18. సో సేవ్. సో ఇలా రికార్డ్ సేవ్ అయిపోతుంది నాకు. సో ఒక రికార్డు పైన మనం ఎన్ని వ్యాలిడేషన్ రూల్స్ అయితే అప్లై చేస్తామో అన్ని వ్యాలిడేషన్ రూల్స్ బిఫోర్ సేవ్ ద డేటా, బిఫోర్ సేవ్ ద రికార్డ్కి ఫైర్ అవుతాయి. ఎన్ని రాసుకుంటామో అన్ని ఫైర్ అవుతాయి రికార్డ్ సేవ్ చేసేటప్పుడు. కండిషన్ మ్యాచ్ అయింది అనుకో, బ్యాక్ ఎండ్లో కండిషన్ మనం ఎంటర్ చేసిన డేటాని బ్యాక్ ఎండ్లో రాసిన కండిషన్కి మ్యాచ్ అయితే రికార్డు సేవ్ అవుతుంది. ఓకేనా? మనం ఎంటర్ చేసిన డేటా బ్యాక్ ఎండ్లో ఉన్న కండిషన్కి మ్యాచ్ కాకపోతే వ్యాలిడేషన్ రూల్ ఫైర్ అవుతుంది. ఫైర్ అయ్యి మనకు అక్కడ ఏదైతే ఎర్రర్ మెసేజ్ పాపప్ చేస్తామో ఆ ఎర్రర్ మెసేజ్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకేనా? ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? భువన్ మీకు? లేవండి. లేవు. హిమా? ఇప్పుడు మీరు ఇచ్చే ప్రాజెక్ట్ నాకు ఇచ్చారు కదా అసైన్మెంట్. అవును. ఇప్పుడు డైరెక్ట్ గా అంటే ఇన్ని రోజులు మేము చెప్పిన పద్ధతిలో చేయాలా, లేకపోతే యాంటైనా డౌన్లోడ్ చేసుకుని అట్లా చేసి ఇవ్వమంటారా? లేదు. అంటే ఏంది, డిప్లాయ్మెంట్స్ అడుగుతున్నారా లేకపోతే క్రియేట్ చేయడానికి అడుగుతున్నారా? క్రియేట్ చేయడానికి. క్రియేట్ చేయడానికి మీరు మామూలుగా ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేస్తారో అలాగే క్రియేట్ చేయండి. ప్రాక్టీస్ కోసం, జస్ట్ ప్రాక్టీస్ కోసం. యాక్చువల్గా అది ఎక్సెల్ షీట్లో పంపించాలి. సో నేను మళ్ళీ దాన్ని తీసుకొని ఎక్సెల్లో కాపీ పేస్ట్ చేసుకొని మళ్ళీ టైం వేస్ట్ మీకు. నాకు టైం వేస్ట్ అంటే మళ్ళీ 2 days టైం పడుతుంది నాకు. ఇంతకుముందు ఇవ్వాలనుకోండి మీకు డేటాని, కుదరలేదు. సో అందుకని మీకు డైరెక్ట్గా రా టెంప్లెట్ పంపించేసిన, మెటాడేటా ఫైల్నే పంపించాను. అందులో మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటి, లేబుల్, డేటా టైప్, డిస్క్రిప్షన్ ఏమైనా ఉంటే అది ఎంటర్ చేసుకోండి. లుకప్ ఉంటే వేరే ఆబ్జెక్ట్కి లుకప్ చేసుకోండి. అలాగే. ఓకేనా? వ్యాలిడేషన్ రూల్స్ ఉంటాయి కదా, వ్యాలిడేషన్ రూల్స్ ఇగ్నోర్ చేయండి. ఆ ఫీల్డ్కి సంబంధించిన వ్యాలిడేషన్ రూల్స్ ఏమైనా ఉంటే మీకు మళ్ళీ ఎలా క్రియేట్ చేయాలని చెప్తాను దానిపైన. ఎందుకంటే అది పాత ప్రాజెక్ట్ ఇవి సంబంధించిన వ్యాలిడేషన్ రూల్స్ అవి. ఓకేనా? బయటకి ఎక్కడ షేర్ చేయకండి, మీరు మాత్రం వాడండి. ఓకేనా? ఇప్పుడు ఇందులో వ్యాలిడేషన్ ఏమైనా డౌట్స్ లేవు కదా? సరే, మీరు అవి ఆబ్జెక్ట్స్ అన్ని క్రియేట్ చేయండి రేపు. మాక్సిమం ట్రై చేయండి క్రియేట్ చేయడానికి. ఓకేనా? ప్రాక్టీస్ చేయండి. లేదు అంటే మళ్ళీ నెక్స్ట్ మనం వేరే క్లాస్లో అవి మళ్ళీ వ్యాలిడేషన్ రూల్స్ చెప్పుకోండి. ఓకే, సరే, మళ్ళీ రేపు కనెక్ట్ అవుదాం అయితే. ఓకేనా? ఓకే, బాయ్.